what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Finally, sir garu వచ్చేసినారండి. Yeah. వచ్చేసినావు. ఇప్పుడు చూడు వర్షం పడతది. ఇప్పుడు అనంతపూర్ లోనా పిడుగులు పడినా కూడా వర్షం పడదేమో దర్శన్. ఇక్కడ మనకు బెంగళూరులో నేను వస్తానంటే అన్ని తీసుకొస్తా. ఎక్కడ తెచ్చినావు? లాస్ట్ టైం తెచ్చినావు, ఈసారి తాలేదు తెలుసా? ఎందుకంటే అన్ని రోజులు నేను లేను కదా, అందుకే ఇప్పుడు వచ్చినా కదా తీసుకొచ్చిన. ఇప్పుడు చూడు వర్షం పడుతుంది. చూద్దాం. మరి సార్ ఉండేది 2 రోజులు గైస్. నేను కూడా దర్శనంతో నేను ఎన్ని రోజులు ఉంటాననేది కాదు, నేను వచ్చినప్పుడు నేను తెచ్చినా లేదా అనేది. పడకపోతే 10,000 ఛాలెంజ్ దర్శన్. పడదని నేను పడుతున్నాను. నువ్వు 10,000 లైవ్ లో ఇస్తాను ఆన్ రికార్డ్. అనంతపూర్ లో ఈ 2 రోజుల్లో వర్షం పడకపోతే దర్శన్ సంగతి చెప్తాం గైస్. ఈ రోజు 28th డేట్ కా 21st డేట్ ఈ రోజు. ఏందో మరి సార్ నిన్ననే వచ్చినాడు గైస్ నైట్ నాతో. ఈ రోజు 20th కా 21st నిన్న 20th కదా. సర్లే ఇక్కడ ఇచ్చుంటాను గైస్ ఏ డేట్ అని చెప్పేసి. 20th పాపా. సరేలే ఓకేలే. నువ్వు వచ్చిండే 20th 19th. సరే గైస్ ఇట్లా కన్ఫ్యూజన్ అవ్వద్దు. సాటర్డే ఈవినింగ్ వచ్చినాడు. ఓకే ఈ రోజు సండే మార్నింగ్. సండే అంటే 20 మమ్మా. సరే కావాలని కన్ఫ్యూజ్ చేయొద్దు నువ్వు ప్లీజ్. ఓకే సో 10,000 ఛాలెంజ్ పడదు అని నేను పడుతున్నాను నువ్వు కదా. సరే నేను బయట ఒకసారి ఎన్వైరన్మెంట్ చూసి చెప్తా. ఎన్వైరన్మెంట్ చూసి చెప్తావు? పడదు అసలు. ఎందుకంటే మనకు బెంగళూరులో 1 వీక్ నుండి పడతానే పడడం లేదు అస్సలు. అంటే ఒక డ్రాప్ అంటే డ్రాప్ కూడా లేదు. రోజు అట్లా హాయ్ నేను ఉన్నాను అన్నట్టు మెరుస్తుంది వెళ్ళిపోతుంది గైస్. అంతకు మించి ఏం జరగదు అసలు. అది నేను లేదు కదా అందుకే. నువ్వెందుకు ఇట్లా కప్పుకున్నావు? నేనా? నువ్వు లేదు కదా అందుకే సరిపోయింది. ఈ రోజు దర్శన్ ఫేవరెట్ ఐటమ్స్ అన్ని కింద కుక్ అవుతున్నాయి. వంటకాలు మటన్. పొద్దునే మటన్ తింటా అంటే నా. ఓకే మటన్ పూరియా? పూరి. ఓకే ముద్ద తినాడు గైస్. మన స్టైల్ ముద్ద కూడా ఒకసారి ట్రై చేయాలి. అంటే నాకు అక్కడ మన స్టైల్ మండ్యా స్టైల్. నేను అది ట్రై చేసిన అంటే నువ్వు ఇది కూడా ట్రై చేయాల. నాకు నార్మల్ రాగి చేస్తే రైస్ అదేదో నేను ఒకసారి కూడా తినలా. బాగుంటది, తిని చూడు ఒకసారి. ఇట్ ఈస్ వెరీ నైస్. నేను అక్కడ రాగి ముద్ద తింటా ఉంటే ఎక్కిరిస్తాడు గైస్ నన్ను. ఇక్కడ దర్శన్ నెక్స్ట్ చేపిస్తాను ఎప్పుడైనా. చూద్దాం ఓకేనా? అట్లా కాదే, అక్కడ ఎట్లా అంటే నువ్వు కచ్చకా పచ్చకా తింటావు. కచ్చకా పచ్చకానే ఎట్లా తింటావు ముద్ద? రాగి ముద్ద అంటే పీస్ తీసుకోవాలా, స్వాలో చేయాలా అంటావు. కొంచెమన్నా నమ్మలకుండా ఎట్లా మింగేది? హే యు షుడ్ నాట్ నవలిఫై. మాకు అలవాటు ఇక్కడ. ఇక్కడ రైస్ ఇస్తాను కదా, రైస్ తో కదా చేసేది. అది కూడా స్వాలో. అది స్వాలో చేయలేవు. కచ్చిఫై కొంచెమన్నా. నో కచ్చిఫై. నో నవలిఫై. మొత్తానికి ఓన్లీ స్వాలోఫై. దర్శన్ వచ్చేసినాడు. సో ఇంకా వెళ్తాను గైస్ నేను కూడా ఊరికి. వచ్చేసాయి. ఐ హావ్ టు గో. బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్. అందరు అడిగినారు హెల్త్ బాగా చూసుకోమని. ఇప్పుడు పర్లేదు కొంచెం బాగా, ఎందుకంటే నేను వచ్చినాను కదా అందుకే. ఓకే గైస్ ఒప్పుకుందాం, అట్లే అనుకుందాం. అనుకోవాల్సిందేమి, అదే ట్రూత్, అదే ఫ్యాక్ట్. అదే గైస్ నేను లేకుండా అందుకే. ఓకే గైస్ నేను లేకుండా నువ్వు అంతగా ఎట్లా అంటే యు కాంట్. ఎట్లా చెప్పేది చెప్పు నోట్తో. కామెడీ కాదు, జస్ట్ మాటలు అంతే. మాటలు అంతేనా? ఓకే. చెయ్యి నొప్పిస్తానని దాని యాంగిల్ మార్చి Let's get this vlog started. ఫ్రెష్ గా హెయిర్ వాష్ చేస్తే అసలు ఆ ఫీలే వేరండి. చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతా ఉండే. నేను ఇక్కడ యాడ్ చేస్తే చూడండి, ఇంట్లో ఎక్కడ చూసినా కూడా నా హెయిరే ఉంటా అండి. ఎంత జుట్టు రాలేదో, బట్ డెఫినెట్ గా ఇప్పుడైతే బాగా తగ్గింది అనమాట హెయిర్ ఫాల్ అవ్వడం సిగ్నిఫికెంట్ గా. బీ బ్లెండ్ ది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, కండిషనర్ ఈ 2 యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయినప్పుడు నేను స్విచ్ చేస్తూ ఉంటాను అనమాట షాంపూస్ మధ్యలో అది ఇది. సో దట్ నా హెయిర్ టైప్ కి తగినట్టు ప్లస్ నా కన్సర్న్ కి తగినట్టు నేను యూజ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై హెయిర్ నౌ.
ఈ షాంపూ గురించి చెప్తున్నాను నేను. బీ బ్లెండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. సో నేనైతే రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తూ ఉంటాను. నాకు హెయిర్ ఫాల్ అయినప్పుడు అంతా అట్లీస్ట్ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా వాడితే మనకు హెయిర్ ఫాల్ తగ్గినట్టు రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఇందులో ఏంటంటే మనకు 93% వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ని రెడ్యూస్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మనకు అలాంటివి ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ లైక్ పీ ప్రోటీన్ ఉంటుంది. సో అదేంటంటే మనకు పవర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్తారనమాట. అండ్ ఇందులో మనకు కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అనేవి ఉంటాయన్నమాట. దానివల్ల మనకు ఆ కెరటిన్ పోయి ఉంటుంది కదా, దాన్ని రీబిల్డ్ చేయడానికి, తర్వాత హెయిర్ డ్యామేజ్ ఉంటుంది కదా, దాన్ని రిపేర్ చేయడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎన్రిచ్డ్ విత్ షైన్ టానిక్. దానివల్ల మనకు ఒక మంచి స్పెక్టాక్యులర్ షైన్ అనేది ఉంటుంది ఎప్పుడు హెయిర్కి. షాంపూ తర్వాత నేను డెఫినెట్గా కండిషనర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే హెయిర్ ఏం డ్రైగా లేకుండా కొంచెం మంచిగా మాయిశ్చర్ అంతా ఉండేలాగా చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ యాడెడ్ షైన్ కూడా ఇస్తుందండి. హెయిర్ అంతా చాలా మేనేజబుల్గా అయినట్టు అనిపిస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిజైన్డ్ బై ఎక్స్పర్ట్ హెయిర్ స్పెషలిస్ట్ అనమాట. సో దానివల్ల మనం స్పెసిఫిక్గా మళ్ళీ సలూన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏముండదు. అండ్ ప్రోడక్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ, మనకు జస్ట్ 399కే వచ్చేస్తాయి అనమాట ప్రోడక్ట్స్ అన్నీ. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ఇవన్నీ కూడా SLS అండ్ పారాబెన్ ఫ్రీ ఉంటాయి కాబట్టి వెరీ సేఫ్ టు యూస్. సో హెయిర్ వాష్ తర్వాత డెఫినెట్గా హెయిర్ స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి నేను అదే చేశాను. కాకపోతే స్టైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి న్యాచురల్గానే చాలా బాగుంటుంది. మీకు హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్లీ తగ్గుతుంది. రెగ్యులర్ బేసిస్లో ఏదైనా యూస్ చేస్తేనే మనకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో యా, నా హెయిర్ కూడా చాలా బాగుంది. సో కండిషనర్ కూడా అప్లై చేశాను కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. మీరు బీ బ్లెండ్లో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కూడా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో డెఫినెట్లీ చెక్అవుట్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఇప్పుడు లెట్స్ జస్ట్ గో డౌన్. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా అందరూ? మా మమ్మీ అయితే గైస్ పొద్దు నుండి వంట చేసింది. నేను మొన్న ఆర్డర్ పెట్టినా, మీరు షార్ట్ వీడియోలో చూసినారో లేదో, కటింగ్ ది చాపింగ్ బోర్డ్ది. చాపింగ్ బోర్డు పెట్టింటే అదేమైంది, బాగా అజిత్ ఎంత అది 2500 పెట్టి చేప తెచ్చింటే అది కానీ 10 ఉడందే వాడలేమో అట్లయితే. ఎవరు తీసుకోవద్దండి అసలు. బాలేదా? అది కట్ చేసేది ఎట్లన్నా దాని మీద బండ మీద పెడతాం కదా, ఎట్లయినా తడి అవుతుంది కదా. అది ఎత్తాలంటే అస్సలు రాదు. ఏంది అతకపోతుంది. ఇట్లా సింకు దగ్గర దోసుకొని ముత్యాలమ్మ కాడ నేను మొన్ననే పెట్టిన రోజే అడిగిన ఎనికి పెట్టాలంటే ఉన్నీలే వాడతా. నిన్ను ఎవరు పెట్టమన్నారు? నేను ఉడ్డంది పెట్టు అని చెప్పిన. ఉడంది వాడకూడదు అంటారు, ట్రై చేస్తామేమో అని. ఎందుకు వాడకూడదు? ఎవరు చెప్పిండేది? దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడంలే ఉడందే బెటర్ గైస్. సరిగ్గా కడుక్కుంటే బ్యాక్టీరియా లేదు, ఏం లేదు. ఎందుకు రోజు కడుగుతాం మేము ఎన్నిసార్లు. ఇదో సౌండ్ చేస్తారంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఆల్రెడీ సౌండ్ చేసి తీసా ఖచ్చితంగా. పక్క నుండి సౌండ్ చేస్తున్నాడు. హాయ్ కాదు మా పాపం నిన్న నైట్ దర్శనం వచ్చినాడు గైస్, సడన్ గా వచ్చినాడు. మేము ఏం చేసినాము, తినేసి అంతా క్లీన్ చేసి పెట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో దోసపిండి లేదు, దోసపిండి లేదు, ఇడ్లీ పిండి లేదు, రైస్ రోజు ఉంటాండే. రైస్ లేదు, పులిహోర నేను తిన్నాను. రైస్ ఉన్నిండు. డాడీ ఏమన్నాడంటే పెరుగన్నం కలిపి నైట్ టైం ఏం వద్దన్నాడు. మళ్ళీ నేను పెరుగన్నం కలిపినా నువ్వు పైకి పోయినాక. పులిహోర కొంచెం ఉంటే సరే కొంచెం తినేసినాము. అజిత్ బయటకు పోయినాడు కదా, ఇంకేం లేదు అసలు. దర్శనం వచ్చేవాడికి చపాతి పెరుగు. మా అమ్మ అయితే ఫ్రిడ్జ్ ఎదుగుతుంది, ఏంటుందో అబ్బా ఇడ్లీ పిండి లేదు, ఈ రోజు వేద్దామని చెప్పేసి ఫ్రెష్ గా ఇడ్లీ దోశ పిండి ఈ రోజు వేద్దాంలే అనుకుంది గైస్. అని లేదు, రేపు ఉండి ఎత్తపోరంతా మళ్ళీ యాడ్ చేసుకుంటావు కానీ. ఎందుకు మమ్మీ? పొద్దున్నే 2 ఇడ్లీ పిండి దోశ పిండి ఎత్తపో. సరేలే, ఒక రోజుకి అయ్యేలాగా చేస్తే చాలు. నువ్వు ఎక్కువ పంపియద్దు. నేను అటు 2 రోజులకి ఎందుకు, నేను చేసుకుంటా. ఒక రోజు ఇడ్లీ, ఓ రోజు దోశ, ఆ లోపల నేను 2 పిండిలు వేసేసుకుంటా. ఎందుకు 2 రోజులు ఉన్నా ఏం కాదులే, సరళగా ఉంటది కదా. ఏం కాదు కానీ ఊరికే మళ్ళా వేస్తా. ఎంతసేపు వెళ్ళాలి ఈజీ. ఏది అదే ఒక రోజుకి అయ్యేలాగా తీసుకుంటే చాలా వేసేస్తా. ట్యూస్డేకి వెన్స్డేకి ఎత్తపోతే సరిపోతుందిలే. ఓకే రా మనం కూడా. ఎందుకు ఇప్పుడు వచ్చిపోతాందా పాప? మధ్యలో ఈ నెల రొంత వర్షాలు పడితే. మాకైతే బెంగళూరు వారం నుండి ఆ వర్షాలే గైస్. అసలు చాలా మొన్న అన్నే ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది, నేను ఒప్పుకోను అసలు దాన్ని. అసలు పెట్టేదే వాళ్ళు పెట్టనే పెట్టకూడదు. నువ్వు కావాలని సౌండ్ చేస్తావు, నువ్వు రోజు ఫోన్ పట్టుకోవద్దు అసలు. కాదు, ఆ రోజు మ్యాచ్ పెట్టుకోకుంటే. ఏ రోజు చూడమా, అసలు ఓవర్లు తగ్గించి మరి పెట్టాల్సిన అవసరం ఏముంది? కొట్టినా కానీ బాల్ ఆడే పడుతుంది. వేస్ట్ మా, అసలు ఆ రోజు మ్యాచ్
మోసం, నేను ఒప్పుకోను. రాత్రి నేనేమో ఏ ఊరు గెలిచినాను నిన్న. IPL ఎవరెవరు చూస్తారు గైస్, మేము చూస్తాం కానీ బెట్టింగ్ ఏమో వేయద్దండి. ఓకే దయచేసి ఊరికే చూసుకోండి. నేనంతే RCB SRH ఆ రెండిట్లో. అవునా ఈ రోజు 2 మ్యాచ్లు. ఈ రోజు RCB ఉంది ఢిల్లీలో కదా ఆడుతాండి ఈ రోజు. పంజాబ్ కాదు, గ్రౌండ్ ఢిల్లీలో కదా. మన RCB అయితే పంజాబ్ లో ఆడుతున్నారా? మన RCB హోమ్ గ్రౌండ్ లో ఎందుకో పాపం అచ్చుబాటు వచ్చినట్లేదు. బెంగళూరు మా అచ్చుబాటు రాలేదేమో. అమ్మకి తెలియదు కదా ఫుల్ పేరు, అందుకు. మమ్మీకి కూడా ఇష్టం గైస్, అప్పుడప్పుడు చూసా. చిన్నప్పుడు నీకు పిచ్చి ఎక్కువ అంట కదా? చాలా ఇట్లే వస్తాను అప్పుడు క్రికెట్ లో. నేను చూస్తాంటే నేను చిన్న తాత 1 గంట కానీ కూర్చొని చూస్తాంటే. అవునా? చదువుకునేటప్పుడు నాకు తెలిసి అది మ్యాచ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళతోనే పెట్టినారేమో. లేదే అట్లా పెట్టరు, గెలిచినట్టే అంతే. అసలు చాలా తక్కువ స్కోర్. మొన్న ఓవర్లు కూడా తక్కువేలే, 14 ఓవర్లే. ఏం దెబ్బ అసలు ఘోరం. మొన్న పెట్టాల్సిందే కాదు మా, అసలు ఏదో ఒకటి చేసి పోస్ట్పోన్ చేయొచ్చు. అవునా? ఓకే, అట్లయితే చూడాలా. పోయేలాగే ఉంది. CSK ఫ్యాన్స్ ఎవరు హర్ట్ కాదండి గైజ్. ఓకే నువ్వు చూపిస్తా నేను. అయ్యో, దర్శన్ ఫేవరెట్ ఫుడ్ అంతా తిన్నాడు గైస్, తినేసి కూర్చున్నాడు. మమ్మీ నానేదో అమెజాన్ డెలివరీ వచ్చినట్టుంది. ఏమొచ్చిందో నేనే ఫోన్ కావాల్సిండేటి పెట్టినా ఇట్లా అతికిచ్చేటి వీడియో తీసేకి ఈజీగా ఉండే. ఏది రెడీ కాలే. నా ల్యాప్టాప్ అయితే మరీ మోసం గైజ్, అసలు అతను ఏం చూసినాడో లేదో. మొత్తం అన్ని సర్వీసింగ్ సార్, అన్ని బాగున్నాయి సార్, ఇది కొంచెం అప్గ్రేడ్ చేయాలా, కొత్తది ఏమైనా వచ్చింటే అది తీసుకోండి సార్ అంటే, సరే ఇది మీరు తీసుకుంటారా వెనక్కి అంటే తీసుకుంటాం సార్ అంటే. ఎంత సార్ అంతా కలిపి ఒక 20,000 అవుతుంది సార్. ఏం అవసరం లేదు మమ్మీ, నాకు కొత్తది అదే కదా, నాకు కొత్తది దాన్ని షోపీస్ లాగా అట్లే పెట్టేసా. ఏం కాలేదు మమ్మీ, వాళ్ళకి చూసేకి రాలే అసలు. ఓన్లీ ఎడిటింగ్ తప్ప మిగతా పోతా అక్కడ. అది ఇంకా వారంటీలో ఉందేమో, చూడాలి ఒకసారి. వారంటీ లేదా? వారంటీ లేకపోయినా ఇయ్యండి అన్నాడు. అసలు ఎంత బాగా పనిచేస్తుంది అది. ఏమంటే ఫైనల్ కట్ ప్రో ఒకటే ఓపెన్ కావడం లేదు అంతే. అది కాకుండా మళ్ళీ బ్యాటరీ ఇంకా అయిపోతుంది అంట, అది ఒకసారి చేంజ్ చేయాలంట. అవునా? మంచిగా ఉంటాయి. సరే చూద్దాం అంతే. దాన్ని మాత్రం ఇచ్చేది లేదు, షోపీస్ లాగా అట్లే పెడతాం. మమ్మీ ఏమైంది దానికి? దర్శన్ సినిమాలు చూసుకుంటున్నాడు, ఇంకా 2 రోజులు పోతే ఏదో ఒకటి వాడతాము. ఏమైతుంది దానికి? అజిత్ అది అయిపోయాడు, నా దగ్గర ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురాలి మర్చిపోకుండా. బాయ్. బ్లాక్ కలర్ది ఊపు, బ్లాక్ గ్రీన్ ఊపు. మాదేందో ఊపేనా దాని పేరు? వాచ్ చేతికి ఇది. వర్షం వస్తుందని వెయిట్ చేస్తానవా? లేదు, చూస్తున్నా బయటకు వచ్చి చూస్తున్నా. కాదు మా, వర్షం రోజు అట్లే ఉంటది కదా, రోజు ఉరుములు మెరుపులు, గాలి. ఇంకా గాలి రాలేమో ఈరోజు. కాదు 10,000 పెట్టేసిన నాతో, నేను వచ్చినప్పుడు వర్షం పడుతుంది చూడంటే. అందుకే చూస్తా ఉంటది, రోజు ఇట్లా ఉంటదని నేను చెప్పినా ఆల్రెడీ. గాలి రాలే, రోజు గాలి వస్తుంది. ఈ రోజు ఏం లేదు, రోజు మెరుస్తుంది దర్శన్, ప్రతి రోజు మెరుస్తుంది. మెరుసు ఉరుములు అన్ని, వర్షం మాత్రం రాదు అసలు. తెలియదు, రాదు. రోజు అట్లే ఉంటది, రోజు ఉంటుంది అట్లే. బయటికి రావచ్చు ఎప్పుడైనా వచ్చినా కూడా రాదు, రోజు అట్లే ఉంటుంది. ఎక్కువ చేంజింగ్, వేడి ఎక్కువ ఉంది కదా, రావచ్చేమో అనుకుంటాను. రాకూడదు. రావాలా? ఓకే, వస్తే మంచిదేలే. సరే రాని చూద్దాము. వస్తే ఇస్తా ఖచ్చితంగా, వేసినా కదా. నువ్వు రాకపోతే నువ్వు ఇయ్యాల రెడీగా ఉండు, రోజు ఇట్లా ఉంటది. సరే, ఒక డ్రాప్ కాదు, డ్రాప్ కుదరదు. డ్రాప్ కాదు, అది లెక్కలేదు. వర్షం కనీసం పడినట్టన్నా కనపడల్లా.
వర్షం పడినట్టు కనపడల్లా, అది లెక్క. ఓకేనా? ఇంకా కాఫీ కూడా తాగలేదు గైస్. దర్శన్ 7 అయితే ఉంది ఆల్మోస్ట్, దగ్గర టైం. కాఫీ ఇప్పుడు కాఫీ అయితే ఇంకేం తింటావు నువ్వు? నైట్ ఆల్రెడీ 7 అయితే ఉంది దగ్గర. ఆర్సీబీ వన్ ద మ్యాచ్. మన హోమ్ గ్రౌండ్ లో ఇబ్బంది పడుతున్నారు కానీ మిగతా చోట అంతా గెలుస్తున్నారు. బాగున్నాయి, దోషం ఉంది. అవుట్ కాకుండా బాగా ఆడినాడు. ఇప్పుడు ఇంకా ముంబై సిఎస్కే ఉన్నట్టుంది, ఎవరు గెలుస్తారో చూడాల. అజిత్ అయితే గైస్ ఎట్లా సండే కదా, మామూలుగానే సండే రాడు త్వరగా కిందికి. ఈ రోజు అస్సలు రాలేదు. నైట్ కూడా వచ్చి తీసుకెళ్ళిపోతాడు అంతే. చూడాల. ఏముంది మమ్మీ ఇప్పుడు నాకు? నేను నాకు వెజ్ కావాలా, వెజ్ ఏమైనా ఉందా? ఏమి అన్నావు కదా? ఏమన్నా నేను? బెడ్ కట్టినావు కదా, వర్షం పడదన్నావు కదా. హలో, అది రోజు పడుతుంది. అది వర్షం అని కన్సిడర్ చేస్తారా ఎవరన్నా? చూడు, అది అవి డాట్స్ అంతే. లేదు, వర్షం అంటే వర్షం పడాలి. ఉంటా, సరే వర్షం అంటే ఇది వర్షమా? జస్ట్ మెరుస్తా ఉంది అంతే. ఇప్పుడు చూడండి, మెర్సిఫై. చూడు, 4 చుక్కలు పడినాయి, దీన్ని వర్షం అంటావు. లేదు, అదైతే రోజు పడుతుంది. మరి చుక్కలు చల్లగా ఉంది, అందుకే మేము బయట కూర్చున్నాం. మా మమ్మీ మ్యాచ్ చూసుకుంటే లోపల కూర్చుంది. 2 2-in-1. ఆ టీవీ ఎందుకు ఆన్ లో ఉంటుందో కూడా అర్థం కాదు. సగం టైం అంతా టీవీ ఆన్ లోనే ఉంటుంది కానీ ఫోన్ చూస్తూ ఉంటాం. బాగా వస్తుంది గాలి. సో నేను దూకుంటా, స్ట్రైట్నింగ్ చేసుకోవాలి ఇంకా. అవుట్ ఎవరో అవుట్. నేను దూకుంటా. ఏం తీసేస్తారు? ఏంది తను ఏమంటారు చెప్పు? చిక్కు అనే రాదు. వికెట్ పడింది మమ్మీ. దీంతోనే తీసుకుంటా. హలో గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. నేను ఈరోజు బయలుదేరుతాను గైస్. ఆఫ్టర్నూన్ పోతుంది, మధ్యాహ్నం. మా మమ్మీ 4:30కి టైం బాగుంది అని చెప్పింది. 4:30కి బయలుదేరండి. బాగుంది. మళ్ళీ రేపు పోదాం అనుకుంటే రేపు ట్యూస్డే పంపిదు. అందుకే వద్దొద్దు, పనులు ఉన్నాయి, వద్దు. అది కాక ఈరోజు ఆఫ్టర్నూన్ ఐ థింక్ డాలీకి ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చే లోపల 1:30 2 అవుతుందా? ఓకే అట్లయితే 2 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయి తినే లోపల 4:30 సరిపోతుంది. ఆల్రెడీ బ్యాగ్స్ అన్ని సర్దేసినారు గైస్. అదే నాకు ఆల్రెడీ అమ్మ అన్ని సర్ది పెట్టేసింది అక్కడ. ఎర్రగడ్డలన్నీ ఫ్రెష్ గా. ఏంది? ఫోన్ దాచిపెట్టినారా? అందుకు ఊరికే ఎత్తుకుంటున్నాడు అప్పటి నుండి. అందుకే ఫోన్ అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉంటే చేయి కడుక్కుంటా అంటే అవును. బెంగళూరు పోతానే ఫస్ట్ చూపించుకోండి గైస్. నిన్నైతే ఫోన్ నాది ఎంతగా పడేసినాడు తెలుసా? అసలు పగిలిపోయింటే అంతే ఇంకా. అసలు అబ్బాబ్బాబ్బా, గ్యాడ్జెట్స్ ఏవైనా కాస్ట్లీనే. ఈ నెల అంతా ఖర్చులే గైస్. నాకు అన్ని డబల్ ఖర్చులే. ఇప్పుడు పోయినాక అది కెమెరా చూడాలా. 1 year ఇంకా అండర్ వారంటీనే ఉందిలే. తీసుకుపోతా బాక్స్ కూడా. నావి ఇంకా ఏమన్నా ఉన్నాయా సర్దే? ఇక్కడ డేట్స్ చాలా బాగుంటాయి గైస్. అందుకే డేట్స్ తెప్పించుకున్నా రా మాటకి. కేజీనే తెప్పించినాలే, ఎందుకంటే మళ్ళా వస్తాం కదా, కావాలంటే ఇప్పుడు అన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. అవును, కేజీనే చాలు. అదే ఇంతకు ముందు ఇట్లా కేజీ బాక్సెస్ లేకపోతాండ, హాఫ్ కేజీ బాక్సెస్ లేకపోతాండ. ఇప్పుడు హాఫ్ కేజీ బాక్సెస్ వచ్చేసి 50 రూపీస్ పెంచిన. అంటే ప్యాకేజింగ్ కాస్ట్ అంతా కదా. ఇట్లా చాలా బాగుంటాయి. ఈ బ్రాండ్ ఏమో నాకు తెలియదు, మా వాళ్ళు ఓల్డ్ టౌన్ లో తీసుకొస్తారు. ఇక్కడ బాగున్నాయి బాక్సులు కానీ బాగున్నాయి. ఓకే, ఇవి పెట్టేసే చాలు మా. అసలు ఇట్లా హాఫ్ కేజీ బాక్సెస్ ఉన్నాయని తెలిసింటే హాఫ్ కేజీనే చాలని చెప్తా. అంటే ముందు 5 kg బాక్స్ ఇస్తా అంటే కదా వాళ్ళు. చాలా ఎక్కువ. ఇవే మేలు, కేజీ తెచ్చుకుంటే అవే ఉంటాయి. అది అత్త మామ కలిసి అవి కర్జికాయలు చేసి పంపించినారు గైస్ మాకు. కర్జికాయలు అండ్ చెక్కిలాలు.
కర్జికాయలు అంటే ఇవి నార్మల్వి కాదు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ వేసి చేసినారనమాట. ఇవన్నీ బాగున్నాయి టేస్ట్. ఇవన్నీ మా మామ గైస్ చేసిండేది. మా మామ చేసినారు. అవి చెక్లాలు వచ్చేసి అత్త చేసింది. అవి బాగున్నాయి, చెక్లాలు చాలా బాగున్నాయి. నాకు చెక్లాలు చాలా బాగా నచ్చినాయి. డాడీకి అవి డ్రై ఫ్రూట్స్ చాలా బాగా నచ్చినాయి. బాగున్నాయి గైస్. మనం చిన్నప్పుడు తింటా అంటే కదా మా సేమ్ అట్లే ఉన్నాయంట అండి అజిత్ నిన్న. అంతే, శనగ తినాలన్నీ ఎంచి పెట్టేసింది. దోసపిండి, ఇడ్లీ పిండి అన్ని ఫ్రిడ్జ్ లో. నేను దోసపిండి ఆడ వేసుకుంటా అంటే ఒక 2 రోజులకి పోయినాకన్నా కావాలి కదా అని చెప్పేసి వేసి పెట్టింది. ఇవి కూడా అన్ని బయట పెట్టకూడదు, సమ్మర్స్ కదా కొంచెం అటు ఇటు అవుతాయి. అందుకే హాఫ్ బయట పెట్టి హాఫ్ లోపల పెట్టేసుకుంటామా. పెట్టేసుకో, బాగుంటాయి. ఓకే సర్లే, కాఫీ పెట్టిస్తున్నా, పెట్టివా. టైం ఆల్మోస్ట్ 11:30 అట్లా అవుతా ఉంది గైస్. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యాను. ఎన్ని రోజుల తర్వాత రెడీ అయినాను తెలుసా. ఫైనలీ డ్రెస్అప్ మొత్తం అంతా కుర్తీ వేసుకున్నాను గైస్. ఈరోజు ఎందుకో చాలా బాగా కుర్తీ వేసుకొని రెడీ అవ్వాలనిపించింది. ఐ గాట్ రెడీ, లుకింగ్ వెరీ క్యూట్ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. బికాజ్ అసలు నేను ఎఫర్ట్సే పెట్టట్లేదు అనమాట ఈ మధ్య రెడీ అవ్వడానికి నా మీద నేను. సో ఫైనలీ వీ గాట్ రెడీ. యాక్చువల్లీ ఇప్పుడు ఏమనుకున్నామంటే నేను దర్శన్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒకసారి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి, అదే పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పేసి. నేను మధ్యలో ఒకసారి వెళ్ళాను, కాకపోతే దర్శన్ వచ్చినప్పటి నుండి అడుగుతున్నారనమాట. అంటే నిన్ననే వచ్చిందాను, బట్ దర్శన్ అంటే మా అవ్వకు చాలా ఇష్టం గైస్. అందుకే ఒకసారి వెళ్ళి మాట్లాడి, అందరికీ ఇష్టమేలే. సో వెళ్ళి మాట్లాడిచ్చేసి వద్దామని చెప్పేసి ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి మాట్లాడించుకొని వచ్చేయాలి. అండ్ ఈ కుర్తీ నేను ఆల్రెడీ మొన్న హాల్ వీడియో చూసింటే, మీకు హాల్ కాదు బ్లాగ్ లోనే చూపించినట్టున్నా. సో దాంట్లో ఉంది, వీలైతే ఈ వీడియో కింద కూడా ఇస్తాను గైజ్ లింక్. అండ్ ఇక్కడ హీట్ పింపుల్ వచ్చింది ఒకటి నాకు. ఓకే, పాలైనప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి. బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఒక 2 days నుండి ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. సో దర్శన్ వచ్చినాడు గైజ్. అన్నిటికీ రీజన్ దర్శనే. ఓకేనా, అన్ని క్రెడిట్స్ దర్శన్ కే. ఓకే గైజ్, చూపిద్దునా దా మాట్లాడు. ఓకే గైజ్, లెట్స్ గో. యూఆర్ బ్యాక్ హోమ్. ఎస్ గైస్, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ చేసుకునేది ఉంది. ఆ ప్యాకింగ్ అంతా ఏది మిస్ అవ్వకుండా చేసేసుకుంటే నాకు ఫర్దర్గా షూట్స్కి ఇబ్బంది అవ్వదు అనమాట. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ guys.